హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగం నుండి 17 నుండి 19 శ్లోకాలు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. మరొకసారి, కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. భావం: కర్మ, వికర్మ, అకర్మ, నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది. కర్మణ్యాకర్మయః పశ్యేత్ అకర్మణి చాకర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణకర్మకృత్. మరొకసారి, కర్మణ్యాకర్మయః పశ్యేత్ అకర్మణి చాకర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణకర్మకృత్. భావం: ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్నా వారు యోగులు మరియు వారి సమస్త కర్మలను చేయువారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. మరొకసారి, యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. భావం: ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి చేరే అవకాశం ఉంటుంది. షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.